నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ నేతల పైన కొన్ని హాట్ కామెంట్ చేస్తూ ఉందో దానిపైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలంతా కూడా కేటీఆర్ని కేసీఆర్ని కలిసి కవితకి చెక్ పెట్టాలి, అంటే కవిత మాట్లాడినటువంటి మాటలకి చెక్ పెట్టాలి. ఒకవేళ కనుక మనం సైలెంట్గా ఉన్నట్టయితుంటే కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి పార్టీ పైన పార్టీ నేతల పైన పరోక్షమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి కవితని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి మరి చాలా సందర్భాల్లో జగదీష్ రెడ్డి కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ వీళ్ళిద్దరిని కూడా ప్రత్యేకంగా కలిసి ఈ సంబంధించినటువంటి అంశానికి మీరే ఫుల్ స్టాప్ పెట్టాలి. సో మేము మాట్లాడాలంటే మీ పార్టీ మన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ మళ్ళీ కేసీఆర్ కుమార్తె కాబట్టి మేము ఏం మాట్లాడలేకపోతా ఉన్నాం, దీనివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి చాలా సందర్భాల్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ని కలిసినట్టుగా జగదీశ్వర్ రెడ్డి, అది అందరికీ బహిరంగ రహస్యమే, కవితకు కూడా ఇంతకుముందే తెలుసు. అయితే తిన్మార్ మల్లన్నకి మరో పక్కన కల్వకుంట్ల కవిత మధ్యలో జరిగినటువంటి బిగ్ ఫైట్ ఏందో మనకు అందరికీ తెలుసు. సో ఒక రకంగా ఒక సభలో ఆయనే అన్నటువంటి మాటలకు దానికి రియాక్ట్ అయినటువంటి తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలంతా కూడా అక్కడికి వెళ్ళి మల్లన్న ఆఫీస్ పైన దాడి చేయడం, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి జగదీశ్వర్ రెడ్డి సమాధానం చెప్తూ దాని గురించి మాకేం తెలియదు, దాని గురించి కూడా సమయం మేము వృధా చేయదలుచుకోలేదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత మొదటిసారి మళ్ళీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ నల్గొండ జిల్లాలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఉన్నటువంటి లిల్లీపుట్ అంటూ అది జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ, అంటే నల్గొండ జిల్లాలో ఒకే ఒక్క స్థానాన్ని అది సూర్యాపేట గెలవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ, అది సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గెలిచిండు. సో ఇలా అక్కడ ఉన్నటువంటి స్థానాలను కోల్పోవడంలో ప్రత్యేకంగా జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యవహార శైలితోటే నల్గొండలో పార్టీ అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది అనేది కల్వకుంట్ల వాదన, కల్వకుంట్ల కవిత యొక్క వాదన. సో దీన్ని ఖండిస్తూ ఈ కల్వకుంట్ల కవిత మాట్లాడిన తర్వాత నేరుగా జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ను కలవడానికి జగదీశ్వర్ రెడ్డి వెళ్ళడం జరిగింది. కేసీఆర్ను కలిసి బయటకు వచ్చిన తర్వాత ఒక కీలకమైనటువంటి కామెంట్లు, కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా కొన్ని ఆయన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక పక్కన కల్వకుంట్ల కవితకిగా చెక్ పెట్టేటువంటి ప్రక్రియ ఇప్పుడు కనబడతా ఉన్నది. ఇన్ని రోజుల నుంచి కవిత టాపిక్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా సైలెంట్గా ఉండేటువంటి నేతలు ఇక ఇప్పుడు నోటికి పదులు చెప్పేటువంటి విధంగానే జగదీశ్వర్ రెడ్డి ఆయన ట్వీట్ కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటల తర్వాత ఇంకా చెలరేగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి గైడ్లైన్సే కావచ్చేమో మేబీ, ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆమె అన్నటువంటి మాటలు పార్టీ ఓటమికి గల కారణాలు ఆయనే కారణం అని చెప్తే, ఒకవేళ ఈరోజు పార్టీ ఓటమికి కారణం నేనైతే మరి ఆ రోజు అధికారంలోకి రావడానికి నల్గొండ జిల్లాలో అంతమంది ఎమ్మెల్యేలు గెలవడానికి కారణం అది కూడా నేనే అయి ఉంటా అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఆ మాటలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నది. కానీ కవితకు ఉన్నటువంటి నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించినటువంటి కవితకు ఉన్నటువంటి జ్ఞానానికి జోహార్లు అంటూ ఆయన మాట్లాడినటువంటి ఒక ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు కవిత ఏం మాట్లాడింది అనేది కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది జగదీశ్వర్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి ఈ అంశం. సో దీనికంటే ముందు ఏమని మాట్లాడింది కవిత అంటే, ఇగో ఈ లిల్లీపుట్ గాడే ఆగం చేసింది, పార్టీని ఆగం చేసింది ఈ లిల్లీపుట్ గాడే అంటూ నేరుగా అక్కడ జగదీశ్వర్ రెడ్డి అన్నది. సో ఒకసారి వినండి ఆమె ఏమని మాట్లాడింది అనేది. బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే, ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు?
ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో, వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి, అన్ని బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఇయాల ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలకు కూడా తెలుస్తుంది తప్ప. సో కవిత రెండు విషయాలని, ఒక పక్కన జగదీశ్వర్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు కూడా రానున్నటువంటి రోజులలో వాళ్ళు కూడా బండారం బయట పెడతా, వాళ్ళు కూడా బయటకు వస్తారు. వాళ్ళు ఇదంతా కూడా ఒక నాటకం నడుస్తూ ఉన్నది. ఇలా జగదీశ్వర్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసు అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అంటే, ఇంకొకసారి ఆమె రాసినటువంటి లేఖను బహిర్గతం చేయడంలో ఎవరుంటారు? ఇంట్లో వాళ్ళ తండ్రికి రాసినటువంటి లేఖని బహిర్గతం చేసింది వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఉంటారు. కవిత అన్న ఉండాలి, ఆమె లెటర్ ఒకవేళ బహిర్గతం అయితే, లేకపోతుంటే అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ అయినా ఉండాలి. అంటే వాళ్ళ అన్నని పట్టుకొని ఈ రకమైనటువంటి ఆయనకు వెనకాల నుండి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ అన్న అయినటువంటి ఉద్దేశాన్ని మరోసారి ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఊకునేది లేదు. రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా కూడా వీళ్ళ బండారాన్ని కూడా బయట పెడతాను, పార్టీ భ్రష్టు పట్టించడానికి ఈ లిల్లుపుట్టే కారణం అంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత జగదీశ్వర్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లె వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా. ఇది ఒక రకంగా ట్వీట్లో కూడా ట్వీట్ చేయడంలో కూడా కొంత ధైర్యం ఉండాలి. ఏది ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలకి కవితమ్మ మీద ట్వీట్ చేయాలన్నా, హరీష్ రావు మీద ట్వీట్ చేయాలన్నా, కేటీఆర్ మీద ట్వీట్ చేయాలన్నా కానీ కొంత ధైర్యం ఉండాలి. ఎందుకు ధైర్యం ఉండాలంటే ఒక మినహాయింపు ఉన్నది వాళ్ళకి. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు అని. అట్లాంటిది కేసీఆర్ కూతురు పైన కూడా ఆయన కొన్ని కామెంట్లు చేస్తూ జగదీశ్వర్ రెడ్డి, అలాగే కేసీఆర్ బిడ్డ అయినటువంటి కవిత పైన ఒక ట్వీట్ పెట్టిందంటే దీని వెనకాల ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జగదీశ్వర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. మొత్తానికి కల్వకుంట్ల కవితని పార్టీలోకి నుండి వెళ్ళగొట్టేందుకు ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా ఆమె పైన ఒక రకమైనటువంటి ఉద్దేశాన్ని, ఆమెకు ఉన్నటువంటి పార్టీతో ఉన్నటువంటి సంబంధాన్ని, మరో పక్కన పార్టీలో జరుగుతున్నటువంటి అలజడుల పైన పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ని ఆయన కలిసిన తర్వాత ఒక రకంగా మరి కేసీఆరే జగదీశ్వర్ రెడ్డికి ఈ విధమైనటువంటి గైడెన్స్ ఇచ్చి బయటికి పంపించిండా, లేకపోయినట్లయితే ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్లు ఏందనేది కూడా చూడాలి. కానీ రానున్నటువంటి రోజులలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె దూరం జరిగేటువంటి ప్రయత్నం చేసింది, జాగృతిని నడుపుతా ఉన్నది, జాగృతి ఆధ్వర్యంలో కార్యకలాపాలు చేస్తూ ఉన్నది. రేపటి నుంచి 72 గంటల పాటు ఆమె దీక్ష చేయబోతా ఉన్నది. కేవలం జాగృతి ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు లేకుండానే కేవలం ఎమ్మెల్సీ పదవి కాలం ఉంది కాబట్టి ఆమె ఇంకా జర్నీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీతోటి. రానున్నటువంటి రోజులలో ఆమె పార్టీ నుండి బయటికి వెళ్లేందుకు ఆమె ఇప్పటికే రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. సో దాని తర్వాత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతల్ని ఉద్దేశిస్తూ జరిగినటువంటి సంఘటనల్ని మరోసారి గుర్తు చేస్తూ పార్టీకి ఓటమి గల కారణాలని పాయింట్అవుట్ చేస్తూ ఎవరెవరు ఈ యొక్క ఓటమి గల కారణాలంటూ పాయింట్అవుట్ చేసి ఆమె నిలదీస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ముఖ్యంగా ఆమె పైన జరిగినటువంటి మొన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి అంశంలో ఆమె గురించి ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నేత మాట్లాడకపోవడం ఆమె కొంత
బాధతో ఉన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి నేతలైనటువంటి వాళ్ళు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది, ఈ విషయంలో ఎవరు కూడా రెస్పాండ్ కావద్దు అంటూ. మరి ఒక మహిళ పైన, అది కూడా కేసీఆర్ కూతురు పైన ఇటు ఈ సంబంధించినటువంటి అంశం నడుస్తూ ఉంటే ఎవరు ఎందుకు స్పందించలేరు అన్నటువంటి ఒక బాధతోటి ఆమె ఉన్నట్టుగానైతే ఈ ఆమె చేసినటువంటి వ్యాఖ్యల ద్వారానైతే ప్రధానంగా తెలుస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీలో ఈ సంబంధించినటువంటి దుమారం మరి పెను తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్లయితే కేసీఆర్ ఏమైనా పులి స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఇది జరిగేటువంటి పని కాదు ఇప్పట్లో అనేది అయితే మనం ఈ వ్యాఖ్యల ద్వారా, ఇలా ఉన్నటువంటి వార్ ద్వారా మనకైతే అర్థమవుతున్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలివేలు.